ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఆధిపత్యం కోసమో, లేదా ఒక దేశాన్ని ఇంకొక దేశం ఆక్రమించుకోవడం కోసమో, లేదా సహజ వనరుల దోపిడీ కోసమో, లేదా ఆయుధాలు అమ్ముకోవడం కోసమో జరుగుతున్నాయి. కానీ 2070 తర్వాత జరిగే యుద్ధాలు నీళ్ల కోసం జరుగుతాయి. మా దేశం నుంచి వెళ్ళే నీళ్లు మాకు కావాలని, లేదంటే నీ దేశంలో ఉన్న నీళ్లు మాకు కావాలని, నీ పక్కనే ఉన్నాం కాబట్టి మాకు కావాలని గొడవలు జరుగుతాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచినే ముందు చూపుతూ ఉండాలి. ఆ ప్రయత్నం సముద్ర జలాలని తాగునీటిగా మార్చుకోవడం. అది అరబ్ కంట్రీస్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్ కూడా చేస్తుంది. కాకపోతే హై కాస్ట్లీ అనమాట. ఒక బాటిల్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర $15-20 పడేటటువంటి పరిస్థితి. అమ్మడం తక్కువకి అమ్ముతున్నారు, కానీ రేట్ ఎక్కువ పడుతుంది. అస్సలిక జలవనరులు లేని చోట్ల ఆ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొరియా వాళ్ళు కనిపెట్టినటువంటి ఎక్విప్మెంట్ కనుక అంతర్జాతీయంగా వస్తే ప్రపంచపు గమనం మారిపోతుంది. ది సన్ టాన్ సాల్ట్ వాటర్ ప్యూర్, ఇది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటిది. ఏంటంటే సూర్యరశ్మి ద్వారా ఏదైతే ఉప్పు నీటిని మంచినీటి వనరుగా మార్చేటటువంటి టెక్నిక్ని కనుక్కున్నారు కొరియన్ సైంటిస్టులు. సోలార్ డివైస్ ద్వారా ఈ పని చేయొచ్చట. 3.4 లీటర్లు ఒక గంటకి 3.4 లీటర్లు కరెంటుతో అవసరం లేకుండా సోలార్ ప్రొడక్షన్ ద్వారా మార్చచ్చట. గంటకి 3.4 లీటర్ల సముద్రపు జలాల్ని తాగునీటి కిందకి మార్చేటటువంటి ప్రక్రియని కనుక్కున్నారు వాళ్ళు. ఇది కాస్ట్ ఇవన్నీ చెక్ చేసుకున్నాక అవి చీఫ్గా ఉంటే కనుక మరింత సక్సెస్ఫుల్గా నడుస్తుంది.